नुकसान करेगा वो, ध्यान रखना है। ओ पंडित जी, दादा भाई क्या हो गया? ओ दादा, ఒక వ్యక్తి ట్రైన్లో చిన్నపాటి హోమం చేసుకుంటున్నాడు. హారత లాంటిది పెట్టుకొని చిన్నపాటి పూజ చేసుకుంటున్నాడు. ట్రైన్లో అలాంటివి చేయొచ్చా? మనకి భక్తి ఉండాలి, కాదని చెప్పడం లేదు. కానీ ఏది ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి. అది దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ట్రైన్లో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా ఆ భోగిలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి? ఆ భోగిలో చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. పైగా మన యొక్క భోగిల నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం కాబట్టి ఇలాంటి వాటిని మాత్రం మనం ప్రోత్సహించకూడదు. ఇంతకుముందు కూడా ఒకరు ఏకంగా ట్రైన్లో వంట వండేస్తున్నారు, నూడిల్స్ లాంటివి. ఇలాంటి వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. అవసరమైతే ఆ వ్యక్తికి సంవత్సరం పాటు ట్రైన్ ఎక్కకుండా, సంవత్సరమో 2 సంవత్సరాలు ట్రైన్ ఎక్కకుండా నిషేధం విధించాలి, తప్పదు. కొన్ని విషయాలు మనం అలాగే ట్రైన్లో ఏ విధంగా అయితే మనం నమాజ్ని ఇచ్చేయమో, నమాజ్ని అంటే దారిలో నమాజ్ చేస్తారు కదా, ట్రైన్ బోగీలో ఉన్నటువంటి దారిలో, దాన్ని ఏ విధంగా అయితే వ్యతిరేకిస్తున్నామో దీన్ని కూడా వ్యతిరేకించాలి. ఇంతకుముందు కూడా ట్రైన్లో కొంతమంది హోమం కూడా చేశారు. దీన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించకపోతే రేపు పొద్దున మరికొంతమంది ఇలాంటి హోమాలు చేసుకున్నా లేకపోతే హారతలు ఇచ్చుకుంటే పరిస్థితి ఏంటి? ఇది చాలా పెద్ద ప్రమాదకరం. ఇది ఇక్కడ దేవుడు అక్కడ చేయనంత మాత్రాన నీకు భక్తి లేదని చెప్పడం. మీరు ఎక్కడ చేసుకోవాలో అక్కడే చేసుకోవాలి, అది ఎవరైనా సరే. ముఖ్యంగా వీళ్ళు మాత్రం మళ్ళీ ఈ నార్త్ ఇండియాలో ఏ విషయంలో కూడా వినట్లేదు.